హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించారు. రేపు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి ఢిల్లీ పెద్దలతో కలిసిన తర్వాత ఎల్లుండు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయబోతున్నారు. ఇక మరోవైపు షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా క్లారిటీ వచ్చేసింది. ఏపీలో షర్మిల ఎంట్రీ ఇస్తే అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి, ఇక ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమికి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, అసలు షర్మిల ఇంపాక్ట్ ఏపీ రాజకీయాల్లో ఉంటుందా, కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన కంటే ఓట్ పర్సంటేజ్ని షర్మిల ఏమాత్రం ఇంపాక్ట్ చూపగలదు, వీటన్నిటి గురించి ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కృష్ణాంజలి గారు, అలాగే వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు, టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. ఫస్ట్ కృష్ణాంజలి గారు నమస్కారం. అశోక్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఏంటి క్లారిటీ వచ్చేసింది, సస్పెన్స్ కొంతమంది వస్తున్నారు రావట్లేదు, ఇవన్నీ చాలా డిస్కషన్స్ జరిగాయి. ఈ రోజు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చింది, ఏం చెప్తారు? షర్మిల వైపు నుంచి వాళ్ళ పార్టీ సమావేశం జరగటం, అదేవిధంగా 4వ తేదీన ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడం అనేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా ప్రకటన చేసినట్లే. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగానే ప్రకటన చేసినట్టు మొన్న ఇడుగురు రుద్రరాజు ఏపీ పిసిసి అధ్యక్షుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, ఏపీకి కూడా వస్తున్నారు అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే ఇంకా అంతగా అధికారికమైనటువంటి ప్రకటన కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇంకేముంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరటము, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావటము, ఏపీ పిసిసి పగ్గాలే తీసుకుంటారా లేకపోతే ఏఐసిసి కార్యదర్శిగా ఏమన్నా ఉండి ఇట్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకు వస్తారా అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి హడావుడి కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల వస్తే బాగుంటుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కీలకంగా రేవంత్ రెడ్డి మారారు, అందుకని ఒక అట్లా నేము ఫేము కొంచెం త్వరగా ఉండి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, నలుగురిని కలుపుకోగలిగినటువంటి వాళ్ళు, కొంచెం ఫెమిలియర్ ఫేస్ పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి కూతురు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంశం. అయితే ఖచ్చితంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇక్కడ ఎంత కొంత ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా నేను అనుకోవటం అయితే వైనాట్ ఏపీ అనేటువంటి నినాదం తీసుకున్నాను. ఎందుకు తర్వాత తెలంగాణ తర్వాత ఎందుకు ఏపీ కాకూడదు అని వాళ్ళ టార్గెట్ అయితే 2024 ఎన్నికల్లో ఏదో అధికారంలోకి రావటం, వాళ్ళు ప్రభావం చూపించడం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకు అని అంటే మొన్న డిపాజిట్ రాలేదు 2019, 2014లో పరిస్థితి దారుణంగా ఉన్నటువంటి. ఇప్పుడు ఎంతో కొంత కాంగ్రెస్ మీద సానుకూలత ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఉంది అని అంటే బీజేపీ 9.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ విభజన హామీలు ఇవ్వకపోవటం, ప్రత్యేక హోదా లేకపోవటం, కక్షపూరితమైన వివక్ష ప్రదర్శిస్తుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ పట్ల అనేటువంటిది. దానిపైన కొంత బాగా వ్యతిరేకత బీజేపీ. అందుకని కాంగ్రెస్ అయితే రేపు పొద్దున ఏమన్నా కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గతంలో ప్రకటించున్నారు మేము ప్రత్యేక హోదా ఇస్తామని. అది మరి వాళ్లే ఇచ్చినటువంటి ఆ విభజన చట్టం చేసిన వాళ్ళు, ఈ హామీలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ చట్టంలో ఉండేటువంటి వాటిని కాంగ్రెస్ పార్టీ అయితే అమలు చేస్తుందనేటువంటి ఒక సానుకూల దృక్పథం అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే 2014లో అశాస్త్రీయంగా విభజించారు అనేటువంటి దాని మీద కొంత కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన కోపం కాంగ్రెస్ పార్టీకి అటువంటి సానుకూలం. కాబట్టి షర్మిల వచ్చి చేరితే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రెబల్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మళ్ళా రామకృష్ణారెడ్డి ప్రకటన చేశాడు నేను షర్మిలతో పాటే రాజకీయాల్లో ఉంటాను అని. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి కొంతమందిని ప్లాన్ చేసి ఉంటారు. ఎందుకొస్తుంటే వాళ్ళ చెల్లి వస్తుంది కదా ఇక్కడికి, వాళ్ళ చెల్లి గా ఎదగాలి కాంగ్రెస్ పార్టీలో, కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లాలి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేర్చి జగన్ ప్లాన్ అంటారు. మీరైతే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇది జగన్ ప్లాన్ లాగా ఉంది. నేనంతే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే ఆమె ఎప్పుడు కూడా అన్న వదిలిన బాణని. తెలంగాణకి వెళ్ళినా కూడా తెలంగాణ రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేటువంటి విధంగా ఉన్నారు. ఇక్కడ ఏమిటి అంటే విజయమ్మ బాహుబలి సినిమాలో శివగామి లాగా ఒక రాజ్యాన్ని ఏమో ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ రాజ్యాన్ని ఏమో కూతురుకు పంచుదామని చూసింది. తెలంగాణ ప్రజలు మీ రాజన్న రాజ్యం వద్దు ఏమొద్దమ్మా అని చెప్పేసి ఒక రకంగా చీకొట్టారు చైర్మన్. ఎందుకంటే ఆవిడ జీరోకి వచ్చినటువంటి పరిస్థితి కదా. ఏమో 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను తెలంగాణ
ఇక్కడే పుట్టే ఇక్కడే పెరిగా, నా పిల్లల్ని కూడా ఇక్కడే కన్నాను, మేము నా తెలంగాణ బరాబర్ ఇక్కడే ఉంటాను, దేని నుంచి పోటీ అని చెప్పిన ఆవిడ మరి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయలేకపోయింది. ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం లేదు. ఆ పోటీ చేసినా కూడా తన పార్టీ తరఫున డిపాజిట్ తనకు కూడా ఆయన నిర్ణయించుకున్న తర్వాత తను పోటీ చేయలే, అలాగని తన పార్టీలో ఎవరిని కూడా పోటీ చేయించినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాజకీయాల్లో జీరో షర్మిల. జీరో వస్తే మరి ఎందుకు జీరో ఉన్న షర్మిలని ఏపీ నాయకులు ఎందుకు ఆహ్వానిస్తున్నారు, ఎందుకు ఆ రకంగా ప్రాధాయపడుతున్నారు రావాలని? అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఉంది. దయనీయంగా కాంగ్రెస్ పార్టీ దయనీయంగా ఉండటం వల్ల వాళ్ళు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉందనేటువంటి ఇందాక అంశం షర్మిల వస్తే అనేటువంటిది కాదు, ఖచ్చితంగానే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉంది. అసలు ఆ పాజిటివ్నెస్ ని తాను ఓటుగా తన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది 9.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పటి వరకు ఉన్నటువంటి చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవటము, లేకపోతే కొంతమంది పని చేయకుండా ఉండటము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక నిరుత్సాహం, నిశ్చయం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం షర్మిల కొత్త రక్తం ఉన్న రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ వస్తే ఏదో అడావుడు చేస్తుంది అనేటువంటి విధంగా. ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే మరి ఎన్నాళ్ళు తెలంగాణలో ఉన్నట్టు షర్మిల వాళ్ళ అన్నకి వచ్చింది. వాళ్ళ అన్న పార్టీ అని అంటే తెలుగుదేశం, జనసేన కూటమి ఇవన్నీ కూడా కలిసేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కూడా ఒకవైపు ప్రతిపక్షాలకు వెళ్ళిపోతే కొంత ఇబ్బంది అవుతుంది, వాళ్ళు గెలుస్తారు, వైసీపీ ఓడిపోతుంది. అందుకని ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి దాన్ని చేర్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏదో ఉంది, ఎంతమంది చేరారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగితే అది కొంత ఉపయోగం అవ్వచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్. అది సక్సెస్ అయితే ఫెయిల్ అయితే నేను చెప్పలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రైజ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి నుంచే వస్తుంది. ఎందుకోసం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఓట్లు అన్ని కాంగ్రెస్ పార్టీ ఓట్లే కదా. కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు కన్నా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ కే ఓటర్లు వచ్చేదానికి. అదే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపుకుంటే ప్రతి ఓటు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ కూటమి ఉంటే వాళ్ళ కూటమి వైపు వెళ్ళేదానికి అవకాశం. ఇప్పుడు అది ఆ కూటమికే ఇప్పుడు పెద్ద బీట్ల వారే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ తోనే టీడీపీ జత కడుతుందని చెప్పేసి కొంత న్యూస్ వైరల్ అవుతుంది. సరే, కాంగ్రెస్ గురించి నుంచి కూడా మనకి అంబటి రామకృష్ణ గారు నమస్తే. ఏంటి సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారా ఇప్పుడు? సార్ నమస్తే, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే. సెలబ్రేషన్ మూడ్ అంటే డెఫినెట్ గా ఏదైనా బలం వస్తుంది అన్నప్పుడు సంతోషంగా ఉండే కార్యక్రమం. ఈ రోజు వరకు ఇప్పుడు ఎనలిస్ట్ గారు చెప్పిన దాంట్లో తీసుకున్నప్పుడు నాకు చాలా కాంట్రడిక్టరీగా ఉంది, ఒక కన్ఫ్యూజ్డ్ గా ఇచ్చినట్టుగా కనపడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏ మేలు చేయలేదు. 9.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చడంలో మేలు చేయలేకపోయింది, విఫలం చెందింది. సో కాంగ్రెస్ పార్టీ చేసి చట్టాన్ని అమలు చేయాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుంది. సో ఆ దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు, నమ్ముతున్నారు అన్నప్పుడు ఇక మళ్ళీ అంటే 9.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు రెండు అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో టీడీపీ జట్టు కట్టినప్పుడు అది ఏ రకంగా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండు, ఇక్కడ మొత్తం ఫెయిల్ అయిన తర్వాత అంటే నాట్ జస్ట్ భారతీయ జనతా పార్టీ కదా 9.5 సంవత్సరాల పాటు అక్కడి నుంచి ఏ మేలు జరగలేదు అన్నప్పుడు వీరు సాధించుకురావడంలో వీరు కూడా విఫలం చెందారు కదా. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కాదు, ఇక్కడ మెయిన్ థియరీ ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ జగన్ వదిన బాణం ఈసారి డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ జగన్ ఒక బాణం వదిలారు. ఆ బాణం ఇప్పుడు షర్మిల రూపంలో మీ దగ్గరకు వచ్చి జాయిన్ అని చెప్పేసి కృష్ణాంజలి గారు చెప్తున్నారు. ఏంటి దానికి ఆన్సర్ చెప్పండి. సరే, అది వారి ఆలోచన. కానీ ఇప్పుడు ఆవిడ ఆ జగన్మోహన్ అంటే తన సొంత పార్టీని తాను చంపుకోవడానికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడా? ఇప్పుడు ఏ చిన్నపిల్లని అడిగినా కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ఓటు ఎట్లా వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఎవరికి నష్టం అంటే ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ చూపించేది వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మా టార్గెట్ సమానంగా అందరిపైన పోరాడతాం, అది వేరే విషయం. కానీ ఫస్ట్ డైరెక్ట్ గా చూపించే వేలు ఎటువైపు చూపిస్తున్నారు, అటువైపే చూపిస్తున్నారు. ఆ తరుణంలో ఆ నష్టాన్ని ఆయన ఎందుకు కొని తెచ్చిపెట్టుకొని ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, క్లియర్ కట్ గా దేర్ ఈజ్ ఎ క్లియర్ డివిజన్. ఏది భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయడంలో ఇది ఉన్నాడు. అంతకు మించి తెలుగుదేశం పార్టీ, అంతకు మించి పవన్ కళ్యాణ్, ముగ్గురు కలిసి పోటాపోటీగా
భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయడంలో, భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ తీసుకోవడంలో ఉన్నప్పుడు ఇవాళ ఆల్టర్నేట్ ఫోర్స్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు ప్రజలు డెఫినెట్ గా వేరే మూడో శక్తిగా మా వైపు చూసి మాకు ఓటు అందించేది ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆవిడని ఇక్కడ పెట్టి స్థాపించడానికి, లేకపోతే మన మీడియాలో కూడా వార్తలు చూస్తున్నాం కదా, ఆయన సాధ్యమైనంత వరకు ఆవిడని ఆపే ప్రయత్నమే చేసుకుంటున్నారు తప్ప ఆవిడని ఇక్కడ తీసుకురావట్లేదు. సరే, ఇక్కడ తెలంగాణలో ఆమె ప్రచారం చేశారా చేయలేదా, లేకపోతే ఆవిడ పోటీ చేశారా చేయలేదా, ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేది ఆమె కోరిక ఇక్కడ. అట్లాగే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించడం కోసం ఆవిడ అక్కడికి రావచ్చు, లేకపోతే రాజన్న కలలు కానీ రాజ్యం కావచ్చు, లేకపోతే తద్వారా ఇందిరమ్మ రాజ్యం స్థాపించడం కోసం ఆ రకంగా రావచ్చు తప్ప ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు. మనం అనుకున్నట్టు ఇష్టానికి అట్లా బట్టి ఏ నాయకుడు ఎట్లా ఊహించుకుంటే అట్లా జరిగిపోవడానికి ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. దీనికి ఒక విధి విధానాలు, దీని లెక్క వేరుగా ఉంటది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడానికి కారణం ఏమి? ఆయన అనుకున్నట్టు, ఆయన ఊహకి ఆయన ఊహించుకున్నట్టు జరగలేదు అనే దానికే కదా ఆయన వెళ్తాం. సో జాతీయ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి మన అనాలిసిస్ లు, మన ఆలోచనలు కొంచెం ప్రాంతీయ పార్టీలో ఉన్నట్టుగా జరగవచ్చు. అదే ఇప్పుడు అదే ఆయన అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నట్టు జరిపించేలా చేస్తున్నారు అనేది కృష్ణాంజలి గారి వర్షన్. సరే, వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఏంటి ప్యానల్ లో ఉన్న అందరికీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఒకటి వైఎస్ఆర్ బొమ్మ, 2 చేతులు ఉన్నాయి. ఈ 2 చేతుల్లో ఆ బొమ్మ ఎవరి చేతికి వస్తుంది? 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మీరు అడిగిందే అడిగారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి చేతిలో ఒకటి ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇంకోటి ఉంది, ఎవరి చేతికి వెళ్ళిద్ది? నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు, బట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, ఎంపీగా పనిచేశారు. అదే కడప జిల్లా మొత్తం రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత దగ్గర చూసుకుంటున్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారే. అందరికీ నోటెడ్, అందరినీ పేరు పెట్టి పిలిచేంత స్వాతంత్రం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగించినప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళింది? 5,43,000 ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కి ఎన్నికయ్యారు, విజయం గారు పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరిని ప్రయోగిస్తారా లేదా అది అఫీషియల్ గా మనం కన్ఫర్మ్ అయినాక, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఫిక్స్, దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మమ్మల్ని అడిగారు మీడియా వాళ్ళు, ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది కదా, మీకు నష్టం కదా అని. అదేంది ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే మాకేం నష్టం అంటే, ఓ తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు అని చెప్పి ఆ విధంగా ప్రచారం పొంది, ఆ విధంగా ప్రచారం వీళ్ళందరూ చేసి ఏదైతే మా మీద రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు. తర్వాత మొన్న నేను మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎల్లో మీడియా ఛానల్స్ లో కొన్ని వార్తలు చూసా, కొన్ని విశ్లేషణలు చూసా. ఏంటనంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు తెలంగాణలో పొత్తు పెట్టుకొని వెళ్ళాలనంటే రాహుల్ గాంధీ గారి దగ్గర ఆపిచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. దీనికి మనం ఏమైనా విశ్లేషణ చేద్దాం అంటే, ఆ తెలంగాణలో పొత్తు పెట్టుకొని 2-3 సీట్లు 4 సీట్లు ఏదో తీసుకుంటానంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి లేదు అని చెప్పి ఆయన ఆపాడంట, అడ్డుపడ్డాడంట. దాని మీద మాట్లాడదామా? ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే దాని మీద మాట్లాడదామా? ఎందుకంటే ఏదో ఒక దాని మీద కన్ఫర్మ్ 2 రకాలుగా చెప్పలేం కదా మనం. ఏదో ఒక రకం, నేను పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఓ పార్టీలో మనం ఒక రకంగా మాట్లాడగలుగుతాం, కానీ ఇట్లా అంటే అట్లా ఉండొచ్చు, ఇట్లా అంటే ఎట్లా ఉండొచ్చు అని 2 రకంగా మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు కృష్ణాంజలి అన్నేమంటున్నాడు, మేము ప్రయోగిస్తున్నాము, మేము వదులుతున్నటువంటి బాణమే అంటున్నాడు. ఆయన ప్రకారం విశ్లేషణ చేద్దామా? లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఓ జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారే రివర్స్ అటాక్ లో వచ్చేస్తున్నారు. ఇందాక పొద్దున ఒక తమిళనాడు చూశాను, ఒక ఛానల్లో, టాల్కం పౌడర్ ఛానల్ దాని పేరు. నిన్న ఒక తమిళనాడు చూసా, 20 మంది ఎమ్మెల్యేలు షర్మిల వెంట అన్నారు. తెల్లారికి మారిపోయింది, 45 మంది ఎమ్మెల్యేలతో ఇదేంటి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారని రాశారు. 45 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళిపోతున్నారంట రేపు పొద్దున స్పెషల్ ఫ్లైట్ లో. మరి రేపు పొద్దున అది 65 అయిద్దా, 151 అయిద్దా, 175 అయిద్దా? ఎందుకంటే పక్కన మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలిపేసి రాస్తారా? దీని మీద మాట్లాడాలన్నా నాకు ఇవన్నీ చూస్తాను. చెప్పండి, ఇప్పుడు ఇద్దరు చెప్పండి, టీడీపీ వాళ్ళకి చెప్పండి, కృష్ణాంజలి గారు, ఇద్దరికి సమాధానం చెప్పాలి మీరు. ఒకటి స్పష్టం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి 100 రకాల అస్త్రాలు ప్రయోగిస్తారు. దాంట్లో రకరకాల అస్త్రాలు అది ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎటు నుంచైనా రావచ్చు. మా దగ్గర మా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాలతో ఏదైనా ఇబ్బంది అయ్యి
అతను రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని రాస్తారు. మా పార్టీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని రాశారు. మా పార్టీలో 4 ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా ఓటేస్తే మా పార్టీ పని అయిపోయిందని రాశారు. మొత్తం ఎన్నికల్లో మేము గెలిచి ఒక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోతే మా పార్టీ పని అయిపోయిందని రాశారు. ఇప్పుడు మొన్న ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేస్తే మా పార్టీ పని అయిపోయిందని రాస్తున్నారు. ఇప్పుడు ఎవరు షర్మిల గారి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మా పని అయిపోతుందని రాస్తారు. ఎట్లా నాకు అర్థం కావట్లా ఏ విధమైనటువంటి విశ్లేషణ. అరే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి 151 సీట్లు 50% ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తి. రేపొద్దున ఎవరితో మాకు పొత్తు అవసరం లేదు, మీరు 4 కలిసి వస్తారా 5 కలిసి వస్తారా అఫీషియల్ గా కలిసిరండి, డొంక తిరుగుగా ఎందుకు, పొద్దున బీజేపీతో సంసారం రాత్రి తెలుగుదేశంతో సంసారం ఎందుకు, ఓపెన్ గా కలిసి ముగ్గురే ఓపెన్ గానే రండి, మేము ధైర్యంగానే వస్తామని చెప్తా. 175 సీట్లకి ఎన్నికలు ఇంకా 4 నెలలు ఉన్నటువంటి సమయంలో ఏప్రిల్లో ఎన్నికలు, జనవరి మొత్తం ఉంది, ఫిబ్రవరి మొత్తం ఉంది, మార్చి మొత్తం ఉంది, ఇంకా 100 రోజులు పైగా ఉండగా ఇప్పుడే మేము క్యాండిడేట్లను డిసైడ్ చేసుకుని మేము ఎన్నికల వ్యూహంలోకి వెళ్తుంటే అవతల రాజకీయ పార్టీలు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో సుధాకర్ రెడ్డి అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితి. అసలు కాంగ్రెస్ అంటే వదిలేద్దాం, వాళ్ళకి అంతకుముందు 2%, మొన్న 1% వచ్చింది ఓటింగ్, 1.2 లాస్ట్ టైం 2019లో, 2014లో 2.5 2.8. ఇక్కడి నుంచి ఒక పార్టీ పెట్టుకుని వెళ్ళాడు ఆయన, చెప్పు గుర్తు పార్టీ, ఆయన పేరేంది, కిరణ్ కుమార్ రెడ్డి. ఏముంటది 2014తోనే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. 2014 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరో వస్తారు, కిరణ్ కుమార్ రెడ్డే వచ్చాడు అనుకోండి, ఏమన్నా అవుతుందా? ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా, ఏమన్నా అయిపోద్దా? తెలంగాణలో కూడా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీకి ఇచ్చాము, ఇచ్చిన పార్టీకి కూడా ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రకరకాలుగా ఆల్రెడీ 2014లో వాళ్ళు కొన్ని సీట్లు గెలుచుకున్నారు, 19లో గెలుచుకున్నారు, అపోజిషన్ గా ఉన్నారు వాళ్ళు. సో ఈ విధమైనటువంటి దాంట్లో అక్కడ ఫ్యాక్టర్ పనిచేసింది. బట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఉన్న రాష్ట్రాలను కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి మొన్నదాకా 4 రాష్ట్రాల అధికారంలో ఉండేది, కర్ణాటక పైన ఒక 3 రాష్ట్రాలు వేసుకున్నాం, 4 ఇప్పుడు 3 అయింది, అంటే పైన 2 పోయింది, తెలంగాణ మాత్రం ఒకటి వచ్చింది. ఏంది కాంగ్రెస్ పార్టీ కాదు వెంకటరెడ్డి గారు, ఒకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ ఓకే, బట్ ఇక్కడ ఉన్న పర్సన్ గురించి ఇప్పుడు ఎందుకంటే 2019లో కానివ్వండి, 2014లో కానివ్వండి, షర్మిల గారు ఎంత కృషి చేశారు, అప్పుడు 2014లో మీకు సాధించిన సీట్లు కానివ్వండి, 2019లో మీరు అధికారంలోకి రావడానికి ఆమె చేసిన కృషి ఎంత ఉందో మీకు తెలుసు కదా. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి కాదు. ఫస్ట్ పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ గారు ఉన్నారు. షర్మిల గారు మా పార్టీకి సంబంధించి ఆ కుటుంబ సభ్యురాలుగా మాకు ప్రచారం చేశారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు అనుకోండి సార్, మీ భార్య గారు ప్రచారం చేస్తారు, మీ కూతుర్లు కొడుకులు ఉంటే ప్రచారం చేస్తారు, మీ బంధువులు మీ అన్నదమ్ములు వచ్చి ప్రచారం చేస్తారు, ఇది మీరు గెలవాలనేటటువంటి దాంట్లో. సో మీ భార్య గారి వల్ల మీరు గెలిచారు, లేదంటే మీ తమ్ముడు మీకు ప్రచారం చేయడం వల్ల గెలిచాడు, మీ కూతురు ప్రచారం చేయడం వల్ల గెలిచింది, ఇదే స్టాండర్డ్ అంటే అట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం భువనేశ్వర్ గారు ప్రచారం చేస్తారు సార్, భువనేశ్వర్ గారు రాజకీయ పార్టీ పెట్టారు అనుకోండి, లేదా ఆమె వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు అనుకుందాం, ఫర్ సపోజ్ అవదనుకోండి, అనుకుందాం, ఏమైనా అవుతుందా? నారా రామూర్తి నాయుడు వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యాడు, ఏమైనా అవుతుందా? వాళ్ళకి ఎంతో కొంత ఉంటది కదా, వాళ్ళకి ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంటది కదా, 1%, 1.2%. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. మీరు అన్నట్టు చాలా మంది విశ్లేషణ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అని, నేను దాన్ని ఇప్పుడు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటున్నానంటే, అది ఒకప్పుడు ఉండొచ్చు, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టగానే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ మా పార్టీలోకి వచ్చారు కాబట్టి, కార్యకర్తల నాయకులు వచ్చారు కాబట్టి ఆ పార్టీ ద్వారా మాకు వచ్చిన ఓట్ బ్యాంక్ అనుకున్నాం. 2011లో పార్టీ పెట్టినప్పుడు అదే నాయకులు వేరే పార్టీలో కూడా వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మళ్ళీ ఆ కార్యకర్తలు 2014 ఎన్నికలప్పుడే వేరే పార్టీలోకి వెళ్ళారు, 19కి వేరే పార్టీలోకి వెళ్ళారు, వేరే పార్టీ వాళ్ళు మా పార్టీలోకి వచ్చారు. మరి ఇది అంతా మిక్స్డ్ దానికి సంబంధించింది అంటాం కదా. అయినా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్. ఎప్పుడో 2009లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ 2024లో కూడా ఆ ఓట్ బ్యాంకే అదే ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవడానికి ఎక్కడ ఉంటది? ఒక ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంక్ ఇంకో ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ కాదు. అసలు ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. 45% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 45% ఓటింగ్ ఎప్పుడు వచ్చింది? ఏ ఎన్నికల్లో వచ్చింది? 45%. 2009లో వచ్చింది 45%. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% వచ్చింది 2014 ఎన్నికల్లో. మరి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కాదు కదంతా. 2019లో మాకు 50% వచ్చింది. ఎవరిది 50% ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? ఉమ్మడి ఏపీలో కానీ, లేదంటే మీరు అంటే 13 జిల్లాల్లో క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎక్కడ రాలేదు కదా.
ఇవన్నీ విశ్లేషణలు చెప్పుకొని ఏదో అయిపోతుందంటే ఒకటేంటంటే ఒకదానికి నేను సంతోషిస్తా సార్, ఆంధ్రప్రదేశ్ లో కాదు సార్, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరిగింది సార్. ఎంతవరకు అయితే నేను గర్వంగా ఫీల్ అవుతా. ఎందుకంటే మా పార్టీలో సీట్లు మారుతున్నా పక్క పార్టీ వాళ్ళు మా దాని మీద డిస్కషన్ పెడతారు. అరే మీరెక్కడ, మీరేంది, మీ కథ ఏంది, దాని గురించి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ట్రాన్స్ఫర్లు ఉన్నాయా పొలిటికల్ గా, ఇది ఒక డిస్కషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సీట్లు మారుస్తున్నాడు, అది మేము డిస్కస్ చేసుకోవాలి. మా పార్టీలో మారుస్తున్నారా లేదా మీకేం సంబంధం, మీరంతా డిస్కషన్ దాని మీద ఒక పెద్ద విశ్లేషణలు మిగిలిన రాజకీయ పార్టీలు. ముందు మీ పార్టీలో ఎన్ని సీట్లు, ఎవరు ఎన్ని పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయా, బీజేపీ కూడా దాంట్లో కలిసి వస్తుందా, బీజేపీ రాకపోతే మళ్ళీ మీరు ఎటు కమ్యూనిస్టులు ఆల్రెడీ కాసుకొని సిద్ధంగా ఒకటన్నా ఇవ్వండి బాబు అని అడుగుతా ఉన్నారు కాబట్టి ఆ ఒకటి సిపిఐ ఒకటి సిపిఎం పోతే మిగిలిన ఏమన్నా 4-5 కాంగ్రెస్ కి ఇస్తారా, బీఎస్పీ కూడా ఇదేమన్నా మీరు క్లారిటీ తీసుకోండి. షర్మిల గారు కాదు కదా, ఎవరు ఏ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సాధించేది ఏం లేదు. బట్ ఒక 1% ఓటింగ్ పెరగొచ్చాము, ఎందుకంటే జనరల్ మరీ తీసేసినట్టు మాట్లాడలేదు కానీ పోయినసారి ఒకటి వచ్చింది, ఇప్పుడు 2% రావచ్చేమో. ఎందుకంటే ఎవరో మీరు అన్నట్టు ఒక 2 లీటర్లు పోతే 1000-2000 ఓట్లు పోతే అట్లా చూసుకుంటే ఒక 1% పెరిగిద్దాం. దానివల్ల వైసీపీకి ఏమవుతుంది, వైసీపీకి నష్టమా టీడీపీకి నష్టమా చూద్దాము. సుధాకర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి అశోక్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, అంబటి గారికి, కృష్ణాంజనేయులు గారికి. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి క్లియర్ గా చెప్పండి సార్. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఏం చెప్పారంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఓట్ బ్యాంక్ చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి షర్మిలను అక్కడ పంపించారని చెప్తున్నారు. వెంకటరెడ్డి గారేమో అసలు మాకు నష్టమే ఉండదు, ఎవరి వల్ల షర్మిల కాదు ఎవరు వచ్చినా సరే మాకు పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని చెప్పేసి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. సో మీకు నష్టమేనా వస్తే షర్మిల? నాకేం నష్టం అండి, షర్మిల గారు రావడం వల్ల మాకు నష్టం లేదు. ఏదన్నా కలిగితే అక్కడ నష్టం కలిగితే అది ఏదన్నా మాకు లాభం అవ్వచ్చు. ఎవరు వచ్చినా రాకపోయినా 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసంతో మేము ఉన్నాం. ఇక్కడ ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అందరూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసినట్టు మిగతా వ్యతిరేకులందరూ చంద్రబాబు నాయుడు గారి వైపే చూస్తున్నారు. వీడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలా తిరిగి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే పెద్ద చర్చ. ప్రజలు కూడా దాని వైపే ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతాన్ని కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు షర్మిల గారిని తక్కువగా నేనైతే అంచనా వేయను. ఎందుకంటే తెలంగాణలో ఆమె పోటీ చేయలేకపోయినంత మాత్రాన ఇక్కడ పనికిరారు అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పోయినా కూడా ఏం చేసేది లేదు, తెలుగుదేశం మేము పోటీయే చేయలేదు. మాకు పల్లె సామెత ఉంది, ఒక ఊరి రెడ్డి మరొక ఊరికి వెట్టి అని లేదా పోలిగాడు అంటుంటారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళని స్వీకరించలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఆమె పరిస్థితులు అక్కర్లేదు. ఇక్కడ కొంత మేరకైనా వైఎస్ఆర్ పార్టీలో కొంత వ్యతిరేకంగా ఇప్పుడు టికెట్లు ఇవ్వలేని వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, ఇంకేదైనా కారణముతో బయటికి వస్తే టీడీపీ లేక రాలేని వాళ్ళకి అక్కడ ఒక శిబిరం దొరుకుతుందండి, కాంగ్రెస్ శిబిరం. ఇప్పుడు కొన్ని వర్గాలు ఉన్నాయండి, అవి కాంగ్రెస్ ఓటు బ్యాంకు. కొన్ని వర్గాలు ఉన్నాయి, అవి తెలుగుదేశం ఓటు బ్యాంకు. మనం ఎవరు దానికి దాచిపెట్టుకొని పైకేం చెప్పాల్సిన పనిలే. ఈ వర్గాల పునరేకీకరణ జరిగే సమయంలో ఎవరు ఎలా వెళ్తారో చూడాలి. మనం చేపలు పడ్డానికి ఒక ఎర వేస్తే ఒక ఎరకు ఒకటి తగలచ్చు, ఇంకోటి లేదా ఒక వల వేస్తే సన్న చేపలు జారిపోవచ్చు, చాలా పెద్ద చేపలు తెంపుకోవచ్చు, సరిపోయే చేపలు పడవచ్చు. జల్లెడు పడితే కూడా అంతే. కాబట్టి రాజకీయాల్లో ఈ వలలో జల్లెళ్ళు పడడం, గాలాలు వేయడం ఇవి సహజం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో క్యాడర్ బేస్డ్ పార్టీల కంటే మాస్ బేస్డ్ పార్టీలు ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి అనేది నా అంచనా తొలి నుంచి. ఇప్పుడు క్యాడర్ బేస్డ్ పార్టీలు అంటే కార్యకర్తల ఆధారంగా పనిచేస్తున్న సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు పార్టీలు కానీ. మీది కూడా క్యాడర్ బేస్డే అండి. ఎవరండి? మీది టీడీపీ కూడా క్యాడర్ బేస్డే కదా. టీడీపీకి ఉన్నంత క్యాడర్ ఏ పార్టీకి లేదు ఇప్పుడు. సార్ నేను చెప్తా వినండి సార్, చెప్తా. మా క్యాడర్ బేస్డ్ అని తెలుసు, మాది మిక్స్డ్ బేస్డ్ అండి. క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్. ఇప్పుడు మాస్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ మాదంతా కేడర్ ఏం చేస్తామంటే కార్యకర్తలు నిర్మాణం చేసి మాస్ లో మా నాయకుడిని ఎస్టాబ్లిష్ చేసే క్లాస్ పార్టీ. మాస్ అన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు లోకేష్ మాసు, చంద్రబాబు నాయుడు క్లాస్ అంటారు. అట్లే లేదు, ఇద్దరు మాసే అండి. కార్యకర్తలు
ఇప్పుడు సూపర్ క్లాస్ అయ్యారండి. ఇప్పుడు మా లోకేష్ గారు పాదయాత్ర అనంతరం ముగింపు సభలో ఆయన మాట్లాడినప్పుడు ఎవరన్నా చూస్తే వాడురా మగాడు బుజ్జి అంటారు చూడ, సినిమా డైలాగ్ ఆ మాదిరి అనిపించుకున్నారు. ఇదేం కాదు, గెలుపు అయితే మా పక్క ఉంటది. 100% ఈ అసమ్మతి అసంతృప్తి బాగా జనాల్లో పెరిగింది. ఎవరి నమ్మకం వాళ్ళదండి. వెంకటరెడ్డి గారు ఇప్పటికీ మాకు మాదే గెలుపు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా క్యాండిడేట్లు ఇస్తున్నారు, అన్ని చెప్తారు. మేము ఆచి చూసి వేస్తాం. ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒకలాగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటది, భిన్నంగా విభిన్నంగా ఆలోచిస్తారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరుగా ఉండేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దృక్పథము వ్యవహార శైలి వేరు, చంద్రబాబు నాయుడు గారిది వేరండి. కాబట్టి ఇద్దరు ఒకేలాగా ఉండాలని లేదు. ఇప్పుడు రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా గొప్ప నాయకులుగా రాణించారు, వైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా గొప్ప నాయకులుగా రాణించారు. ఇప్పుడు ఇందాక మన వెంకటరెడ్డి గారు చెప్తున్న మా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాడు, ఆయన ఎక్కువ మాట్లాడు, సైలెంట్ గా ఉంటాడు. అయినా 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోషయ్య గారు చాలా మేధావి, చాలా బాగా అద్భుతంగా మాట్లాడతారు. 1 ఇయర్ కూడా ఉండలేకపోయారు. పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ లో 1 ఇయర్ ముఖ్యమంత్రి చేయలేని వ్యక్తి ప్రధానిగా పూర్తి స్థాయి బలం లేకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపాడండి దేశంలో. ఇక్కడ 1 ఇయర్ లో. కాబట్టి రాజకీయ పరిణామ క్రమంలో ఏది ఎలా చెప్తుందని తొందరపడి అని చెప్పలేము. అయితే షర్మిల గారి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఉంటాదని చెప్పడంలో మాత్రం డోకా లేదు. అది ఏదైనా ఉంటే అంతో ఇంతో వైసీపీకి నష్టం కలుగుతుంది తప్ప మాకు వచ్చిన నష్టం లేదు, మాకు ఇంకా లాభమే. ఇక కాగల కార్యం గంధర్వులు చేశారని ఒక సామెత ఉంది. అలా మా పని కూడా కొద్ది తగ్గచ్చు, తగ్గినా తగ్గకపోయినా ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అండి అధికారంలోకి వస్తుంది. మీ పని తగ్గిద్దా లేదంటే వైసీపీకి పని పెరిగిద్దా చూద్దాము. సార్ కృష్ణాంజలి గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ ఫోటో ఇంపాక్ట్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కానివ్వండి 2014లో కానివ్వండి డైరెక్ట్గా వైఎస్ఆర్ కానివ్వండి ఇటు షర్మిల గారు కానివ్వండి జగన్ కానివ్వండి వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని క్యాంపెయిన్ చేశారు. అప్పుడున్నటువంటి సింపతి పరంగానో లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా అది వైసీపీకి యాడ్ అయింది. కానీ ఇప్పుడు ఇద్దరు ఇటు డైరెక్ట్గా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలోకి దిగి వైఎస్ఆర్ గారు ఫోటో పెట్టుకొని ఆమె ప్రచారం చేయబోతున్నారు. జగన్ గారు ఆల్రెడీ ఉన్నటువంటి వైఎస్ఆర్ ఫోటోని యూజ్ చేయబోతున్నారు. సో ఎవరికి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి అభిమానులు ఓట్ బ్యాంకు ఎవరికి టర్న్ అవుతుంది, ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది? వాస్తవంగా రాజశేఖర రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా అయితే రాజశేఖర రెడ్డి బొమ్మను పెట్టుకునేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలంగాణలో తెలంగాణ వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటే నష్టం అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన షర్మిలను అక్కడ ఎన్నికల సమయంలో చేర్చుకోకపోవడానికి కారణం. అందుకని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మరి రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకోవచ్చు, మా ముఖ్యమంత్రి ఉచిత కరెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు, వాళ్ళు అది చేత కాలేదు వాళ్ళు. అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది, వాళ్ళ నాన్న అయినంత మాత్రాన రాజకీయ వారసత్వం రాదు కదా. వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయ వారసుడుగా రాజశేఖర రెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు షర్మిల ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వస్తే వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా రాజకీయ వారసత్వం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసారు జనం. ఇక ఆవిడ పంచటం అనేటువంటిది ఏమి ఉండదు. ఆవిడకి ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత రైజ్ అయితే ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఓటు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీదే, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అందుకని ఆవిడ కొన్ని ఓట్లు ఆవిడ ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కాబట్టి ఆవిడకి వచ్చేదానికి అవకాశం. ఇందాక రామకృష్ణ గారు ఒక మాట ఏమంటే, మేము అసలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారంటే బీజేపీని వ్యతిరేకించే 0.86% వాళ్ళ ఓట్లు వచ్చింది. మీకు 1%, 1% ఓట్లు వచ్చింది. మీరు డిపాజిట్ కోసం తాతాలాడినటువంటి వాళ్ళు మీరేమన్నా మేము ఎందుకు అధికారంలోకి రాలేమని ఒకసారి చెప్పి చూడండి. చెప్తే జనం ఏమనుకుంటారు అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. జనం ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు అని. మేము కూడా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పమనండి. ఏం ఆలోచిస్తారు జనం, ఎలాగా ఆలోచిస్తారు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు షర్మిల లాంటి ఎవరో ఒక ఆవిడ బయట నుంచి ఒక పార్టీకి సంబంధించి
ఆంధ్రప్రదేశ్కి వస్తానంటే రామ్మ షర్మిలమ్మ అని వీళ్ళందరూ ఎందుకు బతిలాడుతున్నారు? ఏంటి కాంగ్రెస్ పార్టీ గతి లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్నటువంటి వాళ్ళందరూ లీడర్లు ఎక్కడికి పోయారని వాళ్ళు ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి అంతది మాత్రమే. వాళ్ళేమి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నప్పుడు ఈ రోజున జాతీయ పార్టీలు అనేటువంటి తోక పార్టీలుగా ఉంటాయి మాత్రం ఇంకోటి కానీ బీజేపీ కూడా పార్టీగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు. తర్వాత ఇందాక ఈయన సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మా యువగళము పూర్తి చేసినటువంటి నారా లోకేష్ ప్రసంగం ఒకసారి వినండి అని చెప్పి ఒకసారి సుధాకర్ రెడ్డి గారు ఈవిడ షర్మిల ప్రసంగాలు వినండి. షర్మిల అద్భుతమైన ప్రసంగం చేస్తారు, అద్భుతంగా మాట్లాడింది. ప్రెస్ మీట్ కవర్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మీద షర్మిల చేసిన విమర్శలో బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ చేయలేదు, బీజేపీ వాడు కూడా చేయలేదు. 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది అక్కడ. కానీ మీ నాయకుడు 3132 కిలోమీటర్లే చేశాడు. ఈ ప్రసంగాలు ఇవన్నీ కూడా ఓట్లను రాల్చవో లీడర్లుగా తయారు చేయవు. 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల పాలేరులో పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. ఇంకా దానికి నో రీజన్ అన్నమాట. పోటీ చేస్తే డిపాజిట్లు రావు, ఇది ఆవిడకి తెలుసు కాబట్టి పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏమైనా మద్దతు అడిగారా? షర్మిల అమ్మ నువ్వు మాకు మద్దతు ఇవ్వమని అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరా? అసలు ఆవిడ పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు ఆవిడ ఇష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున నేను ఒకటి మాత్రం ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో ఈ విధమైనటువంటి తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం వాళ్ళు షర్మిల వస్తుంటే వీళ్ళు ఆనందపడేటువంటి అంశము వీళ్ళకి చాలా నష్టం కలిగి షర్మిల వచ్చి ఆ కాగల కార్యాన్ని గందరగోళం తీస్తా అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామనే ధైర్యం తెలుగుదేశం పార్టీకి జనసేనకు లేదు. రేపు బీజేపీ కలుపుకున్నా లేదు. అబ్బో షర్మిల వస్తుంది, షర్మిల అన్నను ఓడిస్తుంది, అన్నను ఓడిస్తే ఎవరు గెలుస్తారు? షర్మిల గెలవాలి. నేను రామకృష్ణ గారు కోరుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. షర్మిల అంత పెద్ద హీమ్యాన్ లాగా ఒక రాజకీయాల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు, ఎవరికి లాభం? నిజంగా అనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఎట్లా లాభం అయితే? చాలా మంది చెప్తున్నారు తెలుగుదేశం అదుగు వస్తుంది, కడపలో పోటీ చేస్తుంది, ఇంకేముంది కడపలో మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. షర్మిల పోటీ చేస్తే కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఓడిపోతే ఎవరు గెలవాలి? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కదా. ఎమ్మెల్యే సీట్లు ఎవరు కదా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి కదా. ఈ తెలుగుదేశానికి ఎట్లా లాభం వస్తుంది? రేపు పొద్దున మీరు అధికారంలోకి ఎట్లా వస్తారు? మీరు ఇది ఎంత ఇది అని అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల, అదే విధంగా విజయమ్మ వీళ్ళు కలిసి ఆడుతున్నటువంటి ఒక గేమ్ లో తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ గేమ్ లో పడిపోయింది, ఆ ట్రాప్ లో పడింది. మీరు గమనించండి, వీళ్ళు మీడియాలో మొన్న రాసినటువంటి వార్తలు కూడా ఈయన మధ్యవర్తిత్వం నడుపుతున్నాడు, భయపడుతున్నాడు అనేటువంటి. ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకము అని ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే అంత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకించేటువంటి ఓటు, అతని మీద వ్యతిరేకంగా ఉండే ఓటు ఎవరిదది? షర్మిలాగైనా రాకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు చూడరు అనేటువంటి అనుకున్నా. ఇప్పుడున్న 2 ఎన్నికలు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఓటు ఎవరిది? వైసీపీని వ్యతిరేకించే ఓటు తెలుగుదేశం, జనసేన వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి ఓటే కదా అది. ఇప్పుడు ఆవిడకి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసి ఆవిడగా వస్తుంది అంటే ఆవిడకి ఆ ఓటు ఏమన్నా 4 ఓట్లు పోయినా అవి తెలుగుదేశం, జనసేన ఓట్లే తప్ప ఎక్కడి నుంచి పోతున్నాయి? వైసీపీ నుంచే వస్తున్నాయి, వచ్చాయి వైసీపీ నుంచే వస్తున్నాయి. నేను కాదంటారు. ఆ ఓటు ఎక్కడికి వెళ్తుంది? తెలుగుదేశం, జనసేనకి వెళ్తుంది, వైసీపీని ఓడించడానికి. జగన్మోహన్ రెడ్డి ప్లానే అది. అదే తన ఓటు నేరుగా ప్రతిపక్షానికి వెళ్తే నష్టం జరిగింది. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ఆవిడ వాళ్ళ చెల్లి అక్కడికి వస్తే ఈ రోజున వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలనేటువంటి లక్ష్యం తప్ప ఇంకొకటి కానే కాదు. వెంకటరెడ్డి గారు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి కృష్ణాంజనేయ గారు చెప్తున్నారు. కాంట్రాక్టర్ ద్వారా పూర్తి స్థాయి డబ్బులు కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నారా? ఒక్క మాట నేను చెప్తాను సార్, ఏదైనా ఉంటే ఓపెన్ పాలిటిక్స్ చేస్తాం, అవసరం ఏముంది? ఇప్పుడు షర్మిల గారు నిజంగా తెలంగాణలో పంపించాల్సిన అవసరం ఉంటది ఆయన అన్న లెక్క ప్రకారం. నిజంగా పంపించాలంటే డైరెక్ట్ గా పంపిస్తాం. మేమే డైరెక్ట్ వెనకాల మా పార్టీని వైఎస్ఆర్ సిపిని ఎక్స్పాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ సిపి ఆల్రెడీ ఉంది కదా అంతకు ముందు, దానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా పంపించేవాళ్ళం. మళ్ళీ సపరేట్ పార్టీ పెట్టించి మాకు వ్యతిరేకమైనటువంటి మీడియా సంస్థలు, ఎందుకంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జీర్ణించుకోలేనటువంటి అంశం. ఎందుకంటే
రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ రెండు పత్రికలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు. సో మనం ఎలా అయినా సరే దించాలని ప్రయత్నిస్తున్న పత్రికలు అడ్డగోలు రాతలు రాస్తున్నాయి అని చెప్పి ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సాక్షాత్ అసెంబ్లీలో చెప్పినటువంటి పత్రికల దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు షర్మిల గారు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారని చెప్పి తెలంగాణలో ఆమె వెంట వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇదే షర్మిల గారు బయట ఉంది ఏమని సిబిఐ ఎంక్వైరీ చేయించారు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు, అట్లాంటి కాంగ్రెస్ పార్టీ గురించి అసలు మన ఆలోచన ఏందని చెప్పి ఆమె తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. సో అట్లాంటిది మేము ఆమెను ప్రయోగిస్తున్నాము. కృష్ణానీల్ గారికి ఆయనకి ఏమనిపించింది అనేది నేను దాని గురించి డిస్కస్ చేయట్లా. ఇదైతే రాంగ్ ఆయన అనాలిసిస్ ని నేనైతే కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మేము నిజంగా షర్మిల గారిని నిజంగా అట్లా ప్రయోగించి వాళ్ళందరి చేత రోజు మేము ఈ తెలుగుదేశం మీడియా చేత నిరంతరం ప్రజల్లో ఇదిగోండి చెల్లిని పంపించేశాడు ఈ విధంగా మాట్లాడి చూసుకుంటే మాకే మైనస్ కదా. అట్లా ఎందుకు మాట్లాడించుకుంటాం? ఆమె రాజకీయంగా ఆమె అడుగులేంటే ఆమె సార్ ఇప్పుడు ఒకటి ఇక్కడ పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ అవతల ఎవరైతే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళు ప్రత్యర్థులుగా ఎవరి మీద పోటీ చేస్తారు, ఏం పోటీ చేస్తారు, ఎక్కడ ఏంటి అనేది డిఫరెంట్ ఉంటాయి. అక్క తమ్ముళ్ళు పోటీ చేసిన సందర్భాలు ఉంటాయి, భార్యాభర్త పోటీ చేసిన సందర్భాలు ఉంటాయి. భార్య పార్టీలో ఉంటే భర్త ఇంకో పార్టీలో ఉన్న పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉంటే అలా ఆయన మా పార్టీలో పోటీ చేశాడు. జగపతి వెంకటేశ్వర గారు ఎంపీ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు మన పర్చూరులో. మరి ఏం చెబుతాను దానికి? పురంధేశ్వర గారు పంపించారని అంటే కాదు కదా. సో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఆమె ఎట్లా వెళ్తది ఏంటనేది ఆమె రాజకీయంగా ఆమె నిర్ణయం అవసరం. ఆమె నిర్ణయాన్ని ఇప్పుడు మనం తప్పు పట్టొచ్చు. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఖచ్చితంగా తప్పు పడతా. ఆమె చేస్తుంది కరెక్ట్ కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే కదా బయటకు వచ్చింది. ఇదే సోనియా గాంధీ గారి దగ్గరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మన విజయమ్మ గారు, అట్లానే షర్మిల గారు ముగ్గురు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఓదార్పు యాత్రకు ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ రోజు బయటకు వచ్చి షర్మిల గారు కూడా చెప్పారు కదా. ఇవన్నీ చెప్పి ఇన్ని అన్నాక అది కూడా ఇప్పుడు 2009 నుంచి ఇప్పుడు 2024 వచ్చేటటువంటి సమయానికి ఎన్ని రకాలుగా 2009 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు తెలిసినాక 15 సంవత్సరాల తర్వాత ఆమె మనసు మార్చుకోను ఇంకోటో రాజకీయంగా ఎగ్జిస్టింగ్ కోసం ఇంకోటో వెళ్ళిపోయి అని అంటే ఎవరు కూడా. ఎందుకంటే మొన్న మీకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది ఇవ్వక ముందే పొత్తు పెట్టుకున్న సందర్భంలోనే ఆమె వెంట తిరిగినటువంటి పాదయాత్రలో తిరిగినటువంటి వాళ్ళు, లేదంటే ఆ వెనకాల వైఎస్ఆర్ టీపీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు కదా. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం ఏంది మీరు అని చెప్పి. అట్లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లోకి వెళ్తానంటే నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఎలా వెళ్తారని వెనకాల చెప్పండి. రాజకీయంగా స్వార్థం కోసం రాజకీయంగా ఎవరన్నా ఇక్కడ ఎమ్మెల్యే సీట్ లేదు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాము, అది జాతీయ పార్టీ కదా అని అనుకునే వాళ్ళు ఎవరన్నా పోవచ్చు. ఒకళ్ళు ఇద్దరు నలుగురు పోతే దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఏముంటది? మా ఓటింగ్ మాకు ఉంది. ఏమో వెళ్ళిన వాళ్ళ ద్వారా ఒక 500, 1000, 2000 ఆ ఓట్లు చీరితే మీకు డ్యామేజ్ కాదు కదా? డ్యామేజే కదా. వాళ్ళు రేపు వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా 500 వస్తాయి, ఆ బీఎస్పీ గుర్తుపై పోటీ చేసినా 500 వస్తాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేయడం దానికి ప్రతి కాన్స్టిట్యూన్సీ లో బీఎస్పీ ఓటింగ్ ఒకసారి మీరు ఎలక్షన్ ట్రాక్ రికార్డ్ చూడండి 500 మినిమం ఉంటాయి ఏనుగు గుర్తు మీద. కాంగ్రెస్ కూడా 500 పడతాయి. అది కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా 500 పడతాయి. 500, 1000 గురించి మాకు వచ్చిన నష్టం ఏంది? మీ ఎమ్మెల్యేలు 2019లో చాలా మంది 500, 1000 ఓట్లతో చాలా మంది గెలిచారు కదా. లేదు సార్, లేదు 500, 1000 ఓట్లు వాళ్ళేదో పోతాయి. దాని గురించి అసలు డిస్కషనే లేదు, ఆలోచనే లేదు. నేనేమంటున్నా అంటే వీలైతే అందరు కలిపి పోటీ చేయండి అంటున్నా. అది ఇప్పుడు అడ్వాంటేజ్ కదా వాళ్ళకి. ఇప్పుడు మా వ్యతిరేక ఓటు అంటున్నారు కదా, సరే నిజంగా మా మీద వ్యతిరేక ఓటు ఉంటే మా దగ్గర అయితే లేదు. ఎందుకంటే ఏ ఎన్నికల్లో అది కనపడలా. మాకు ఓటింగ్ శాతం పెరిగింది కానీ ఒక్క గ్రాడ్యుయేట్స్ పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని ఎన్నికల్లో మాకు ఓటింగ్ శాతం పెరిగింది. సరే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మా మీద వ్యతిరేక ఓటు. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అనుకోండి తెలుగుదేశం పార్టీ, అడ్వాంటేజ్ గా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఓటింగ్ అంతా కన్సాలిడేట్ అయిందిగా. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, బీఎస్పీ ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతే వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్వాంటేజ్ కదా. సుధాకర్కి ఇంకా ఇది కదా. ఎందుకంటే మాకు లాభం చేకూరుదని ఆస్తో ఆయన ఉన్నాడు కదా. సో అలా ఆ విధమైన ప్రయత్నం ఏమైనా చేయొచ్చుగా. ఆ విధమైన ప్రయత్నం చేయొచ్చు కదా. రైట్ సుధాకర్ రెడ్డి గారు, ఏంటి మీరు ఇండియా కూటమిలో కూడా కలిసేస్తారా? బీజేపీ వస్తానంటుంది, మీరేం బీజేపీ వద్దంటున్నారు.
మాకిప్పుడు కూటముల మీద లేదు, జాతీయ రాజకీయాల మీద లేదు. అవసరాన్ని బట్టి అప్పుడు చూస్తాం గాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వము లేకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న దోపిడీ విధానాలు వీటన్నింటిని చూసి ప్రజలు భయపడుతున్నారు. నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది, మౌలిక వసతులు ఎక్కడా కనిపించడం లేదు, పరిశ్రమలు రాలేదు, అభివృద్ధి 4.5 నుంచి 4 సంవత్సరాల 9 నెలల నుంచి ఇదే మీకు ఇదే టాపిక్, వైసీపీ వాళ్ళకి అదే టాపిక్. కానీ ఇక్కడ ఇప్పుడు ఒకటి చెప్పండి, క్లియర్గా చెప్పండి, ఏంటి ఇప్పుడు లాసా ప్లస్సా ఒకటి చెప్పండి. అంత లాభమే ఉంటదండి మాకు. అంత అంటే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇక్కడ టీడీపీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక మానసిక విశ్లేషకుడిగా చెప్తున్నానండి. రాజకీయాల్లో చాలా పరిణామాలు ఉంటాయి, ఆమెనంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల, ఆ బలం ఉన్న వాళ్ళందరూ వైసీపీకి వెళ్లిపోవడం వల్ల తర్వాత కాంగ్రెస్ నాయకత్వం సరైన వ్యూహం లేదా పందాన్ని రూపొందించుకోకపోవడం వల్ల ఆ 1% ఆగిపోయిందండి. ఇది కాంగ్రెస్ కి కంచుకోట లాంటిది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ ను అభిమానించే వర్గాల్లో చాలా మంది వైసీపీలో ఉన్నారు. అక్కడ నుంచి అసమ్మతి వస్తే మా వైపు రాలేని వాళ్ళు షర్మిల గారి వైపు వెళ్తారండి. కాబట్టి షర్మిల గారు రాజకీయం చేయడం వల్ల తప్పనిసరిగా టీడీపీకి లాభం ఉంటుంది. అయితే ఆమె ఒక్క మాట అందుకని నేను అంది. సో ఇప్పుడు షర్మిల గారు వెళ్తుంది అంటున్నారు కదా, షర్మిల గారితో పొత్తు పెట్టుకుంటే ఆ ఓటింగ్ మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది కదా అంటున్నా నేను. బీజేపీ ఎందుకు ఆల్రెడీ పొత్తు పెట్టుకున్న అనుభవం ఉంది కదా, 2018లో పొత్తు పెట్టుకున్న అనుభవం ఉంది. రెండోది మన రేవంత్ రెడ్డి గారికి కాదు, కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా మద్దతు ఇచ్చారు. నిన్న కూడా ఆయన అంటున్నాడు, ఎవరు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి నిన్న స్టేట్మెంట్ రీసెంట్ గా కూడా తెలుగుదేశం మొత్తం మాకు ఇక్కడ సహకరించేసింది అని ఆయన తెలుగుదేశం ఆఫీసులకి వెళ్తున్నాడు. అదేందో మరి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా తెలుగుదేశం ఆఫీసులకి వెళ్తుంటే వీళ్ళు మాట్లాడరు. ఇంతకంటే దౌర్భాగ్యమైన కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత దౌర్భాగ్యం ఎందుకు పట్టిందో. వెంకటరెడ్డి గారు మీరిప్పుడు డైరెక్ట్ గా సవాల్ చేయగలరా ఆమెని? నీకు సత్తా ఉంటే పులివెందల్లో పోటీ చేయమ్మని మీరు సవాల్ చేయగలరా? చేయండి, దాని మీద నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మా ప్రభుత్వం మీద విమర్శ చేస్తే మేము అంతకంటే ప్రతి విమర్శ చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులు కాదు, ఎవరున్నా కూడా మా పార్టీ మీద ఎవరు విమర్శ చేసినా, అది బీజేపీ చేయనండి, కాంగ్రెస్ చేయనండి, సొంత కుటుంబ సభ్యులు చేయండి, ఎవరు చేసినా మా పార్టీ అంతకంటే ప్రతిస్పందించింది. ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడట్లా. వ్యక్తిగతంగానే మీకు ఇప్పుడు షర్మిల గారు పులివెందల్లో పోటీ చేసినా, కడప ఎంపీ పోటీ చేసినా మీకు ఏం డౌట్ లేదు, భయం లేదు సార్. ఎవరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు సార్. వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు. వివేకానంద రెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్, మొత్తం కడప జిల్లాలో గడప వీధికి తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ప్రయోగించింది, మాకు ఇంకా రాజకీయ అనుభవం లేదు. అప్పుడు మేము అసలు అపోజిషన్ కూడా కాదు, కొత్తగా వచ్చాం పార్టీ పెట్టి, 5 లక్షల మెజార్టీ. ఇప్పుడు ఎంత అనుభవం ఉంది? ఆల్రెడీ అపోజిషన్ లీడరు, 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, రోజు ముఖ్యమంత్రి. మాకు ఇప్పుడు ఎవరో వస్తే ఏదో అయిపోయిందని అనుకుంటే అట్లా అని నాకు అర్థం కావట్లేదు సార్. తెలుగుదేశం ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు గారి వల్ల మా పని అయిపోతుంది అంటారు, పవన్ కళ్యాణ్ కలిస్తే మా పని అయిపోతుంది అంటారు, బీజేపీ కలిస్తే మా పని అయిపోతుంది అంటారు, కాంగ్రెస్ లో షర్మిల వెళ్తే మా పని అయిపోతుంది అంటారు, ప్రశాంత్ కిషోర్ మీ దగ్గరకు వస్తే పని అయిపోతుంది అంటారు. ఇంతమంది వస్తే కూడా ఇంకా పని అయిపోలేదు కదా మాది. ఇంకా ఎంతమంది వచ్చి పని అయిపోయిందో చెప్పండి. ఆనందం కూడా అడ్డు పెట్టుకోండి. మీరు అందరూ వచ్చినా పని అయిపోవట్లేదే ఏంటి? మీకు అంత తొందర ఎందుకు? ఉండండి, ఇంకా ఏప్రిలే కదా. మీరు ఇందాక చెప్పినట్టు 3 నెలలు అయిపోయి 4వ నెలలోకి దిగుతాం. 3వ నెల ప్రెగ్నెంట్ కాదండి, 4వ నెలలో దిగుతాము. సరదాగా ఉంటదండి. మనం కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు కూడా ఇదే కుట్ర కాదండి, నేనైతే విశ్వసించను. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారే అక్కడికి పంపిస్తున్నారు, ఈ ఓట్లు చీలకుండా ఉండదంక, అసమ్మతి ఓట్లు చీలకుండా అడ్డు వేస్తే ఇవన్నీ సరే మీరేమనుకో, క్షమించండి కృష్ణాంజనేయులు పెద్దవారు. ఇట్లాంటివి ఏమి ఉండవండి రాజకీయాలు. వడ్డేసేదానికి ఎవరు రారండి. రాజకీయాల్లో అధికారం కోసం వస్తాం. వాడు చిన్న వార్డు మెంబర్ గా పోటీ చేసినా వాడికి డిపాజిట్ రాకపోయినా వాడు గెలవాలని తప్పించు వస్తాడు. రాజకీయాల్లోకి అందరూ రారు. వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రారు. రాజకీయాల్లోకి రావాలనే వాళ్ళకి సమాజ సేవ చేయాలన్న తపనన్నా ఉండాలి, అధికారం మీద
తపనన్నా ఉండాలి. ఏదో ఒక తపన లేని వాడు రాజకీయాల్లోకి రారు. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో బ్రోకర్ పనులు చేయడానికి ఎవరు వస్తారని రాజకీయాల్లో మనకు కానోళ్ళందరూ చెప్పేస్తుంటాం మనం. లాస్ట్ టైం అందరూ పవన్ కళ్యాణ్ అలానే అన్నారు కదా, ఏమైంది? చాలా మంది అప్పుడు విశ్లేషకులంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం, టీడీపీలో నుంచి వ్యతిరేకంగా పోయే ఓట్లను ఆయన చీలుస్తారు కాబట్టి ఆయన గెలుస్తారు అన్నారు. ఏమైందండి? ఆయన చీల్చిన ఓట్ల వల్ల టీడీపీ ఓడిపోయింది. దీనికి ఉదాహరణ తిరుపతి కానీ మా చిత్తూరు జిల్లాలో 3-4 సీట్లు కేవలం జనసేన ఓట్లు చీలడం వల్ల ఓడిపోయాం. అప్పుడు విశ్లేషకులంతా అలాగే అన్నారు. నేను కూడా మీకు చాలా మంది, అప్పుడు నేను ఇంత పాపులర్ కాదు కానీ నేను అప్పుడే చెప్పాను, ఏదైనా పాత వీడియోలు కావాలంటే పంపిస్తాను. నేను ఆ రోజుల్లో ఒక అర్ధగంట విశ్లేషణ చెప్పాను. ఈసారి అప్పుడు నేను టీడీపీలాగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, జనసేన క్యాండిడేట్ల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పాను. అప్పుడు నేను సైకాలజిస్ట్ గా చెప్పాను. రాజకీయాల్లో చాలా రకాలు ఉంటాయండి వ్యూహాలు. ఇప్పుడు రామారావు గారు ఓడిపోలేదా అండి? రామారావు గారు చిత్తరంజన్ దాస్ గారి దగ్గర ఓడిపోలేదా? కామరాజు నాడార్ గారు ఎంత దక్షిణ భారతదేశాన్ని శాసించారు, కాంగ్రెస్ పార్టీని శాసించారు, ఒక లా స్టూడెంట్ దగ్గర ఓడిపోలేదా? నీలం సంజీవ్ రెడ్డి గారు చెప్పండి. కృష్ణాంజలి గారు ఆన్సర్ ఇస్తారంట, మీ దానికి ఆన్సర్ ఇస్తారంట. కృష్ణాంజలి గారు చెప్పండి. పాయింట్ ఆన్సర్ కాదు. సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దానికి ఒక మాట ఏమిటంటే, ఒకటి యాడ్ చేస్తాను. ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి ఫెయిల్ అవుతాయి మనకు తెలియవు, కానీ ప్రయోగం అయితే జరిగింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకొని సీట్లు కూడా ఖరారైన తర్వాత చివరి రోజు ప్రకటన చేయకుండా నిలుపుదల చేయడం వెనక ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ వల్ల చీలిద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మేము గెలుస్తాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రణాళికతో రూపొందించుకొని పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరిని విమర్శించాలనేటువంటి పేరుతో అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించాలి అనేటువంటి పిలిపించే నేపథ్యంలో వాళ్ళు ఏమి నిర్ణయించుకున్నారు? జనము పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నాడు తెలుగుదేశాన్ని ఓడించమని. తెలుగుదేశాన్ని ఓడించేటువంటి పరిస్థితి జనసేనకు లేదు కాబట్టి వైసీపీ కేసు అది వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు జన సైనికులు తీసుకున్నటువంటి అంశం. కాబట్టి కొన్ని ప్రయోగాలు అనేటువంటిది పనిచేస్తాయా లేదనేటువంటి సంగతి తర్వాత 2018లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యూహం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి పనిచేసింది. అదే వ్యూహాన్ని మళ్ళీ అవలంబించారు 2023లో. కానీ బీజేపీ బలం పెరిగింది, బీఆర్ఎస్ ను పూర్తిగా ఓడించాలని జనం నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కొన్ని బీజేపీని కూడా గెలిపించారు కొన్ని చోట్ల. బీఆర్ఎస్ ఓడిపోతుంది. కాబట్టి 2018 లాంటి రిజల్ట్ కోసం ఈ రోజున అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఏ విధంగా కాంగ్రెస్ దెబ్బతీశాయో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఎంతో కొంత కాంగ్రెస్ కు వెళితే కొంత నష్టం జరిగింది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిద్ది అనేటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు అనేటువంటి. షర్మిల తెలంగాణలో మొత్తం రాజకీయం చేయటం వెనక ఎక్కడా కూడా వాళ్ళ అన్నమైన విమర్శలు చేయాలి. విజయం కూడా ఇప్పటి వరకు విమర్శలు చేయలేదు, ఈ రాష్ట్రానికి రావడానికి ఇప్పటి వరకు ఇష్టపడలేదు, వాళ్ళ అన్న అనుమతి మేరకే వస్తున్నారు అనేటువంటిది నా పాయింట్. రైట్ రైట్ సార్ చెప్పండి. అంబటి రామకృష్ణ గారు, వ్యూహం 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 ఫలించిందంట, జగన్ వ్యూహం ఫలించింది. సార్ మీది వాయిస్ వినపట్లేదు, మ్యూట్ లో ఉన్నట్టుంది రామకృష్ణ గారు, ఒకసారి చూడండి సార్. జవహర్ లాల్ నెహ్రూ గారితో సహా అవసరం ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ చంకనెక్కి వైఎస్ఆర్ సిపి ఇవాళ జవహర్ లాల్ నెహ్రూతో సహా విమర్శిస్తా ఉంటే, ఇప్పుడు అటువంటి తరుణంలో క్లియర్ కట్ చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్ళాలనుకున్న చంద్రబాబు గారిని మెయిల్ చేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉపయోగపడటం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారా? సో అది ఇవన్నీ రాంగ్ డైరెక్షన్, రాంగ్ అనాలిసిస్. ఎస్, కృష్ణాంజలి గారు చెప్పినట్టు మేమేమి ఇప్పుడు అధికారంలోకి వస్తామనో లేకపోతే రేపు పొద్దునే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటామనో అనే దానికి పని చేయట్లేదు. కానీ లాంగ్ రన్, ఇట్స్ ఏ లాంగ్ రన్ స్ట్రాటజీ. మొన్న జరిగింది యాక్చువల్ గా ఇట్స్ ఏ స్ట్రాటజిక్ కమిటీ మీటింగ్. స్ట్రాటజిక్ కమిటీలో ఇవాళ రేపు ఎలక్షన్ కి మన ఓటు శాతం ఎంత పెంచుకోవాలి, తద్వారా నెక్స్ట్ 2029 నాటికి మనం అధికారంలోకి ఎలా రావాలి అనే ఒక స్ట్రాటజిక్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఇవి రాబోతున్నారు అనే మాట చెప్పినప్పుడు ఆ రకంగా చర్చలు జరిగినాయి తప్ప వేరే జగన్మోహన్ రెడ్డి గారి
గారికి ప్రయోజనం చేద్దామనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం చేద్దామనో, ఇవి రెండింటి వల్ల కూడా ఆ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ఏది కూడా మూకుమ్మడిగా వీరందరూ మోడీ గారి దగ్గర సాగలపడ్డ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం పక్కకు నెట్టబడిన తర్వాత దాన్ని మనం ఎలా రాష్ట్రం కోసం మాట్లాడదాం, ఏం చేద్దాం అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఒక ఇండివిజువల్ ని టార్గెట్ చేసో లేకపోతే ఒక ఇండివిజువల్ ని మేల్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేయదు. ఇప్పుడు మీ టార్గెట్ ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మీ టార్గెట్ ఎవరు? ప్రతిపక్షమా అధికార పక్షమా? అధికార పక్షమే ఉండాలి కదా. డెఫినెట్ గా ఇప్పుడు విమర్శలు చేసేటప్పుడు పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తాం, అప్పుడు అధికార పక్షానికి తగిలే అవకాశం ఉంటది. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీని విమర్శించేటప్పుడు, రాష్ట్రానికి సంబంధించిన మేళ్ల గురించి విమర్శించేటప్పుడు ఇక్కడ ఉన్న 3 పార్టీలు తగులుతుంది ఆ అస్త్రమాన్ని. నేను మాట్లాడుతున్నా ఒక పార్టీకి కాదు, ముగ్గురు కూడా మోడీ గారిని భజన చేస్తా ఉన్న తరుణంలో ముగ్గురికి తగులుతుంది కదా, ఒక్కడికి వెళ్ళి తగిలే పరిస్థితి లేదు. అదే విధంగా మేము చెప్తాం 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 తర్వాత ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా ఏ రకంగా వైఎస్ఆర్సీపీ డిజోన్ చేసుకుంటా వచ్చింది, ఆ పేర్లన్నీ వైఎస్ఆర్ నుంచి జగనన్నగా ఎలా మారినాయి, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్తాం. ఈ రాష్ట్రానికి జరగాల్సిన ప్రయోజనాలు ఏంటి అనేది వివరించి చెప్తాం. తద్వారా అది టీడీపీ ఓటా, వైసీపీ ఓటా, XYZ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఓటుని కాంగ్రెస్ పార్టీ తిరిగి తీసుకునేదానికి ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ బలపడేదానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఏ వ్యక్తికి ఏ వ్యక్తి యొక్క డైరెక్షన్ లో ఏ వ్యక్తి యొక్క రాజకీయ కుట్రలకి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ గా ఉపయోగపడదు అశోక్ గారు. రైట్ 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 అంటే ఇప్పుడు మీరు అలా అన్నప్పుడు వైఎస్ఆర్ గారి బొమ్మ చూపించే ఓట్లు పడుతుంటే పాపం అప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ బొమ్మ చూపించి చాలాసార్లు గెలవాల్సి వచ్చేదేమో, మరి ఇప్పుడు ఎందుకు గెలవలేదు సార్? ఇప్పుడు అంటే బొమ్మల ప్రభావం లేదని అనలేము, అది వేరండి. గాంధీ బొమ్మకే ఓట్లు వేయని రోజులు వచ్చేసాయి. మా తెచ్చిన గాంధీ మహత్తుడు బొమ్మ కదా పెట్టుకుంటున్నారు, గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ బొమ్మలే కదా కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈ బొమ్మలు అనేది మనం ఒక ఆదర్శంగా చూపుతాం, కానీ పరిస్థితులను బట్టి అప్పటి విధి విధానాలు బట్టి మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేదా మేనిఫెస్టోని బట్టి ఎదుటి పార్టీని బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రకరకాల ప్రభావాలు ఉంటాయండి రాజకీయాల్లో. అంత సులభం కాదు. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 100 రోజులు సమయం ఉంది. ఈ షర్మిల ఎంట్రీ రేపటితో కన్ఫామ్ అయిపోతుంది. ఆమె మరి వైసీపీని విమర్శిస్తారా, అన్నపైన బాణాది వదులుతారా లేదా అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన నలుగురికి థ్యాంక్ యూ. ఇది ఈరోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.